నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైనా సరే ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని, తొలి సంతకం మెగా డిఎస్సి పైన చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ రాలేదు అంటూ ప్రభుత్వ తీరుపై అయితే మండిపడ్డారు. మరి ఆయన చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసమేలి శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ గుడివాడ అమర్నాథ్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై మండిపడ్డారని చెప్పుకోవచ్చు. ఈ 7 నెలలైనా సరే ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నారు. తొలి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టారు, అసలు ఇప్పటి వరకు వచ్చి నోటిఫికేషన్ రాలేదు అని అయితే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మేము ప్రజా సంక్షేమ పథకాలు అందించాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నాము, అయినా కూడా ప్రజలు ఈ తీర్పు మాకు ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. వీటిని ఎలా చూడాలి సార్? వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదండి. ఇప్పటికీ ఎలా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదని మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టిన మాట వాస్తవం. నూతన సంవత్సర కానుక ఇస్తారండి. ఎందుకంటే వీళ్ళు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిచింది, మోసం చేసిందని చెప్పడానికి నోరు ఎలాగొస్తుందో అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. కనీసం వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి కొన్నాళ్ళలాగన్నా మాట్లాడదామన్న జ్ఞానం, బుద్ధి ప్రసాదించలేదు దేవుడు వాళ్ళకి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అలాగే చచ్చారు, అధికారం పోయిన తర్వాత కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. ప్రజలంతా కూడా వాళ్ళకి ఎలాగ అర్థం అవుద్ది జరుగుతున్నదని చూడకుండా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పొచ్చాడు, ఏం చేశాడు ప్రజలు చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పొచ్చారు, ఆ కూటమి ఇప్పుడు ఏం చేస్తున్నారో చూస్తున్నారు. మీకు ఇమీడియట్గా వాళ్ళు ఏం చెప్పారు, మీరు పెన్షన్లు ఇవ్వలేరు, వాలంటీర్లు లేకపోతే వాలంటీర్లు ఇవ్వకపోవడం వల్ల అబాతాలు చచ్చిపోయారని చెప్పేసి మాట్లాడారు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ కూడా ఉండగా. ఇవాళ వాలంటీర్ లేకుండానే 1వ తారీఖు ఇవ్వాలి, 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజు ఇచ్చేస్తున్నారు. చూస్తున్నాం కదా, ఇవాళ ఆల్రెడీ 80% అయిపోయినాయి ఇప్పటికి. ఇది 3,000 2,000 నుంచి 3,000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది అతనికి. 3,000 నుంచి 4,000 చేయడానికి 15 రోజులు కూడా పట్టలేదు. చంద్రబాబు జూలై మొట్టమొదటి నెల ఇచ్చేశారు, 3 నెలల పెండింగ్ కూడా ఇచ్చేశారు. ఇంతకన్నా అసలు 6 నెలల దాకా ఇంకేం చేయకూడదు, ఇచ్చేసాం కదా మళ్ళీ 6 నెలలు ఇంకోటి చేస్తామని చెప్పాలండి. అటువంటిది గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, పండగ తర్వాత బస్సులు, ఫ్రీ బస్సులు, ఓ పక్కన అమరావతి జంగిల్ క్లియరెన్స్ చేశారు, పోలవరం పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఓ పక్క నుంచి. అసలు వాళ్ళకి గొంతుల పచ్చివెలకే పడిపోయిందండి. ఏంటంటే వాళ్ళ హయాంలో బటన్ నొక్కడం తప్ప మిగతా అన్నీ ఆపేశారు. బటన్ నొక్కినా సరిగ్గా పడలేదు డబ్బులు. వాళ్ళు ఏమనుకున్నారు, మేము బాగా డబ్బులు ఇచ్చాం కదా మాకు ఓట్లు వేస్తారు, అది ఒకటే అనుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం నడపడం అంటే అభివృద్ధి చేయాలి, ఉపాధి కల్పించాలి, వాళ్ళకి భద్రత కల్పించాలి, వాళ్ళకు భరోసా కల్పించాలి, దాంతోపాటు సంక్షేమం చేయాలి. అదొక పార్ట్ అంతే. నేను బటన్ ఓటలు ఎత్తాను మీద దుబ్బెత్తానంటే కుదరదు. గుండాట అంటారు తెలిసే మీకు, కోడిపందాలు ఆడికాడ గుండాట ఆడుతూ ఉంటారు. 6 గళ్ళు ఉంటాయి, అందరూ డబ్బులు కాసుకుంటారు. ఎవడో ఒకడికి ఇద్దరికి వస్తే మిగతా అన్ని లాగేస్తాడు. అలా చేసాడు అతను, గుండాట ఆడాడు. జగన్మోహన్ రెడ్డి గుండాట ఆడాడు. అంటే ఒకళ్ళిద్దరికే సంక్షేమం చేసి మిగతా అన్ని వర్గాలను నాశనం చేసాడు. వాళ్ళు భూములు దెబ్బెత్తాడు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి వాళ్ళు భద్రత లేకుండా చేసాడు, భయం కల్పించాడు, భీతావహం చేశాడు, అరాచకం చేశాడు, దుర్మార్గం చేశాడు, అవినీతి చేశాడు. ఇవన్నీ చేసేటప్పటికి ఇవన్నీ చేసాం కాబట్టి ఓడిపోయాం అనుకోవాలి. అర్థం కాకపోవటం ఏంటండి? ఇప్పుడు నువ్వు ఎవరు రావాలనుకున్నావు ఆ దళితులే, ఆ దళిత సమాజాన్ని వేధించేసాడు. వాళ్ళు చంపేసి ఇంటి డెలివరీ ఇచ్చాడు, రోడ్డు మీద పెడరక్కలు విడికట్టాడు డాక్టర్ గారిని. ఇలాంటివన్నీ చేసిన వల్ల ఆ వర్గాల్లో విముక్తి వచ్చింది. సెంటు భూములు అని చెప్పేసి వాళ్ళకి చెంబట్టుకెళ్తాం కూడా పని రాకుండా ఇచ్చావు. నువ్వు ఎక్కడెక్కడో ఊళ్ళలో ఇచ్చావు. అమరావతి ఆ రైతులు ఏం పాపం చేశారు, రాజధానికి భూములు ఇచ్చారు. నువ్వు వాళ్ళ మీద కక్ష సాధించడం ఏంటి? అక్కడ పావులు పెంచాడు, కోళ్ళ ఫారం పెట్టినాడు, పావుల ఫారం పెట్టాడు. అమరావతిలో కోళ్ళ ఫారం పెట్టుకుంటారు కదా, అలాగే పావుల ఫారం పెట్టాడు. ఆ జంగిల్ క్లియరెన్స్ చేస్తుంటే పావులు ఎన్ని వచ్చేసినాయి అక్కడి నుంచి, కొండశీలలు కూడా వచ్చేసినాయి. నువ్వు ఎంత దుర్మార్గుడు కాకపోతే ఒక రాష్ట్రాన్ని చేతులారా నాశనం చేస్తావా? ఇలాంటి తప్పులు చేసాము మేము, అందుకు ఓడిపోయాము, ఇంక వీళ్ళు ఎలాంటి తప్పులు ఏం చేయట్లేదురా బాబు, మళ్ళీ మాకు పార్టీ ఉంటుందో
అని ఇంకో పార్టీ చూసుకోవాలి. అతను ప్రెస్ మీట్లు అవి పెట్టి మాట్లాడకూడదు, ఏదో వేదిక చూసుకోవాలి. పరివర్తన చెంది పశ్చాత్తాపం చెంది ఆ తప్పు. ఇప్పుడు చాలామంది మారిపోతున్నారు కదా పార్టీలు, అలాగేదో దారి చూసుకోకుండా ఇంక వీళ్ళు మోసం చేశారు, వాళ్ళు మోసం చేసి బుద్ధి ఉందా వాళ్ళకి ఏమన్నా మాట్లాడడానికి? అప్పుల గురించి కూడా మాట్లాడుతున్నారు సార్. వాళ్ళ హయాంలో కేవలం 3,50,000. అదే మరి ఎంత పచ్చబద్ధాలు మాట్లాడడం అంటే, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2 లక్షల అప్పుతో అప్పచెప్పారు. 2,25,000 అప్పుతో అప్పచెప్పారు. 1,25,000 అప్పుతో అప్పచెప్పారు. ఆయన దిగిపోయేటప్పుడు 2,25,000 అప్పు ఉందంటే 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పు ఉంది అంటే వీళ్ళు ఎంత చేసినట్టు? నువ్వు మొత్తం డబ్బు మీరు ఎక్కడ పెట్టారు? మీరు 2,80,000 కోట్ల రూపాయలు మాత్రమే సంక్షేమం చేశారు. మిగతా డబ్బు ఏది? రోడ్లు లేదు కదా, వీళ్ళు వచ్చేసుకుంటున్నారు. బూందీ వచ్చేస్తారు చూడండి, అలాగే వేస్తున్నారు. రోడ్డు రప్పని వేసుకుని పోతున్నారు. నువ్వు పెట్టిన గుంతలో నువ్వు ఖజానాకి బొక్క పెట్టావు, రోడ్లకి బొక్క పెట్టావు, అన్నీ కూడా వాళ్ళు పూడ్చుకుంటూ వస్తున్నారు. ప్రజలకి అంత అమాయకులు కాదు, ప్రజలన్నీ చాలా తెలివి మీరిపోయి ఉన్నారు కాబట్టి నిన్ను ఎక్కడ పెట్టాలని పెట్టారు. ఓ మాదిరి గెలిపివ్వకూడదు వాళ్ళకి అనుకున్నారు. కూటమికి పూర్తిగా స్మాష్ చేసేయాలనుకున్నారు. మీరు ఇలాగే మాట్లాడితే రేపు పొద్దున్న మళ్ళీ జగన్ పులివెందులో కూడా ఎక్కడ ఆల్రెడీ అతని మీద వెంట వచ్చేసింది. అతను ఒకటా రెండో తప్పిదాలు. నువ్వు లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయింది. ప్రతిపక్షాల్లో రాజకీయం అంటే ఏటో, రాజకీయంలో ప్రతిపక్షాలు అనేటువంటి శత్రువు సంహారం అన్నట్టు ఏదో యుద్ధం అన్నట్టు చేసావు. నువ్వు ప్రత్యర్థుల్లో చూసావు, నువ్వు కొన్ని శత్రువుల్లో చూసావు, పగాడి మీదకి వెళ్ళినట్టు వెళ్ళావు. ప్రజల పట్ల ఎంత దుర్మార్గం వ్యవహరించారు వీళ్ళు. అసలు మనుషుల్లో చూసారా ఉండన్నాను. నీకు చేయగొట్టినా కానీ చంపేశావు కదా, నీ మనుషులు కూడా నువ్వు ఆత్మహత్యావు కదా, నీ బాబాయ్ని చంపేశారు కదా. ఇలాగా మీరు తప్పులు ఇంకా తెలుసుకోకపోతే ఎలాగండి వాళ్ళు? ఇంకా ఈ కుటుంబ ప్రభుత్వం వీళ్ళు ఏం తప్పులు చేయలేదు. ఇంకా తప్పులు చేయడం అంటే ఏంటంటే, అమరావతిని నాశనం చేయడం తప్పు, పోలవరాన్ని ఆపేసి ఎందుకు పనికి రాకుండా చేయడం తప్పు, వచ్చిన పెట్టుబడులు ఎల్లగొట్టేయడం తప్పు. అమరరాజా బ్యాటరీస్ని ఏం చేశారు? పోతపోండి అన్నారు, మీరు మేమే వెళ్ళిపోమన్నాం అన్నారు. అయ్యి తప్పులు అంటే వీళ్ళు రెండరా బాబు పెట్టుబడులు పెట్టండి, మా వాళ్ళకి ఉపాధి కల్పించండి, మెగా డిఎస్సి చేస్తారు. ఏముంది దానికి? నువ్వు 6 నెలలకే నువ్వు కంగారు పడిపోతామేంటి? నువ్వు వేసేవా 5 ఏళ్ళుని? నువ్వు ఎందుకలేదు? మీకు బుద్ధి లేదా? కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైల్వే జోన్ కూడా వస్తుంది. నువ్వు రైల్వే జోన్ భూమి ఇమ్మంటే ఏమన్నా? నువ్వు ఎవరైనా చనిపోతే కనీసం రెడ్లు అయితే ఒక 10 లక్షలు ఇచ్చావు, మామూలు అయితే అలా 2 లక్షలు ఇచ్చావు, లేదా 1 కోటి రూపాయలు ఇచ్చావు. ఇది ఎంత పక్షపాతం చూపించి బహిరంగంగా చేసేసాడు. టాప్ టు బాటం రేట్లను పెట్టుకున్నావు నువ్వు. వీళ్ళ కులం గురించి మాట్లాడతావు. పోనీ ఆ రేట్లు ఏమన్నా బాగుపడ్డారా? అసలు సిసలు రేట్లు అందరూ బాధపడుతూ ఉన్నారు. నీ కూడా నీ దొంగల మూటలు పెట్టుకున్నావు కూడా. మరి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రెడ్డి కాదా? కిరణ్ కుమార్ రెడ్డి గారు తమ్ముడు కిషోర్ రెడ్డి గారు రెడ్డి కాదా? ఆనంద్ రామనారెడ్డి వెంకటరమణారెడ్డి గారు రెడ్డి కాదా? అమర్నాథ్ రెడ్డి గారు రెడ్డి కాదా? చిత్తూరు జిల్లా వీళ్ళు రెడ్లే కదా. అప్పుడు ఏం చెప్పారు? తులసిరెడ్డి గారు రెడ్డి కదా, కాంగ్రెస్లో ఉన్నాయన. వాళ్ళు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి కొంతమంది రెడ్లకి పెట్టుకున్నాడు తను కూడానే, అందరికీ పెట్టలేదు మాకు అని వాళ్ళు వివరణ ఇచ్చుకునే పరిస్థితి కల్పించావు నువ్వు. వాళ్ళ పట్ల ఒక గౌరవం ఉంటుంది అందరికీ సమాజంలో. నువ్వు ఆ గౌరవాన్ని తీసేసావు. అలాంటివి మార్చుకోవాలి. ఎదటి వాళ్ళని రెచ్చగొట్టి ఎదటి కులాల మీద పడి ఎదటి వాళ్ళని టార్గెట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు టార్గెట్ అవుతారు కదా. అది నష్టం మీకు జరుగుద్ది కదా. ప్రాంతాల మధ్య అమరావతి మీద కమరావతి అని, లేకపోతే అక్కడ రాజధాని రావటం ఇష్టం లేనట్టుగా వ్యవహరించి 3 రాజధానులని దాన్ని మొదలష్టపు ఆలోచన చేసి నీ శ్రాద్ధం నీ పెండగూడనట్టు చేసావు. వైజాగ్లో ఋషికొండ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. నీ ఉన్న కడే కదా, అమర్నాథ్ రెడ్డి ఉన్న కడే కదా, అమర్నాథ్ గౌడ్ అతను గుడివాడ అమర్నాథ్ ఉన్న కడే కదా వైజాగ్ ఋషికొండ. నీ బాగుంది, అది చేసిన పని కరెక్టేనా? ఇది ఇలాంటి తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడి పరివర్తన చెంది మా తప్పు అయిపోయిందిరా బాబు, ఇలాంటి పొరపాటు చేయకూడదు అని సరైన పార్టీని ఎంచుకుని నువ్వు రాజకీయాల్లో ఉండాలనుకుంటే, లేదా ఇంక చాలు ఒకసారి మంత్రి చేసాం ఒకసారి ఎగ్జామ్ చాలు అనుకుంటే మానేసి శుభ్రంగా ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్నావు, లేదా ఏదో పని డబ్బులు సంపాదించుకున్నారు కదా బాగానే. నీ మీదకి ఏం కేసులు రాకూడదురా బాబు అని దేవుడు దండం పెట్టుకుని కూర్చోవాలి. ఏంటండి ఈ క్రమంలో ఏదో దాంట్లో అతను దూరిపోతాడు. ఇప్పుడు అవన్నీ తీగలాగుతుంటే డొంక కదులుతుంది కదా. నా మీదకి ఏం లేదు రాలేదురా బాబు అని ఏ రోజుకి ఆ రోజు గుండెలు బిక్కుమంటే చూడాల్సిన పరిస్థితి అందులో ఉన్నవాళ్ళు అందరూ.
ఏదో తప్పు డెఫినెట్గా ఈ మంత్రివర్గం అంతా తప్పులు చేశారు వాళ్ళు. ఏదో దాంట్లో ఇరుక్కుంటాడు అతను కూడా. అది మీ మీద రానందుకు సంతోషించాలి. వచ్చిందంటే ఇంక ఆడ కాపాడలేడు. ఈ ప్రభుత్వం కనీసం 10 ఏళ్ళు ఉంటుంది. మీరు అందరికీ శిక్ష పడిన తర్వాత వాళ్ళు ఇచ్చేస్తారు. కొత్త తరం ఏమవుద్దో చెప్పలేం భవిష్యత్తు. నిన్న మనది కాదు, టైం టుక్కేవే. రేపు మనకు తెలియదు. ఇవాళ వర్తమానం ఈ ప్రభుత్వం ఉంది. ఈ వర్తమానంలో మీ చేసిన తప్పుల్ని మీ తీగలాగుతున్నారు, మొత్తం డొంగ కదులుతూ ఉంది. మీరు వందలాది తప్పులు ఒక్కొక్కడు చేశారు. 5 ఏళ్లలో రోజు కొంత తప్పులు చేశారు. మీరు ఎవ్వరు తప్పించుకోలేరు. మీ తప్పుల్ని తీస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం మోసం చేసింది. ఎవరు మోసం చేసి చెప్పండి. వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళ కార్యకర్తలకు నష్టం జరుగుతుంది తప్ప మీకు ఎవరికి, ప్రజలకు ఎవరికి నష్టం లేదు. వాళ్ళ కార్యకర్తలు కొంచెం నిజంగానే కొంతమంది బాధపడుతున్నారు. అది కూడా సమస్య పోద్ది రేపు మాపో. వాళ్ళ కార్యకర్తలు చూసుకోవడానికి లోకేష్ గారు ఉన్నాడు. మిమ్మల్ని చూసుకోవడానికి ఎవడున్నాడు? జగన్మోహన్ రెడ్డి దాక్కుంటున్నాడు. ఆయన పోయి యలహంకలో ఉన్నాడు. మీరు చూసుకోండి. ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా దాక్కున్నాడా? నిత్యం ప్రజల్లో ఉన్నాడు. ఫైట్ చేసాడు. ఫైటర్ అతను, యోధుడు, వారియర్. కాబట్టి తిరిగి బాబు నేను వెనకాల వస్తామని చెప్పారు వాళ్ళు. కావాలంటే చూసుకోండి. చంద్రబాబు నాయుడు 2 ఏళ్ళకి 3 ఏళ్ళ క్రితమే ఒక మంగళగిరిలో ఒక ఇల్లు కొట్టేస్తున్నాడు సాక్షి విలేకరంలో. అయ్యా చంద్రబాబు గారు టీడీపీ వాళ్ళు 2 బాబు రక్షించండి బాబు అని అరిచాడు ఒక ఆయన ఇల్లు దొబ్బెత్తుంటే. అంటే మనల్ని రక్షించేవాడు చంద్రబాబు, రక్షకుడు అనేటువంటి భావన ప్రజల్లోకి వచ్చింది. మీలో కూడా అలా రావాలంటే మీ వాడు ఏడుపోకు మానేసి వచ్చి ప్రజల్లో ఫైట్ చేయాలి. ఫైట్ చేయాలంటే కేసులు ఎత్తారేమో భయం. 100 కేసులు ముడ్డి కింద పెట్టుకునే తప్పులు మీరు మాట్లాడడానికి అర్హత ఉందా? సిగ్గెట్టడా భగవంతుడు? అది మీకు సిగ్గు లేదు. అన్నీ వదిలేశారు. ఈ కేసులు వస్తాయి తొంతారేమన్నా భయం కూడా లేకపోతే అలాగా. ఇవన్నిటికి సమాధానం చెప్తారు రేపు మాపు. మరి ప్రజలు ఎందుకు వారికి ఇంత గుణపాఠం చెప్పాలో వారు ఒకసారి ఆలోచించాలని చెప్పి అయితే సార్ అంటున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్.